అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వేసవికాలం బాణుడు బగబగకు అదేవిధంగా ఎండ తాపానికి తగ్గించేదాని కోసం కూడా ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముఖ్యంగా ఒంగోలు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా వేసవి శిబిరాలు అంటే చలివేంద్రాలను మజ్జిగ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కొంతమంది నిర్వాహకులు వచ్చేపోయే వరకు కూడా దోన వారికి ఎండ తాపం నుంచి తప్పించేదాని కోసం కూడా మజ్జిగను అందజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు ఈ చలివేంద్రం ప్రారంభించడానికి కారణం, అసలు ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తారు, ఎంతకాలం ఇది కొనసాగిస్తారో వారు మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ చలివేంద్రం నిర్వహించడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఎన్ని రోజుల నుంచి నిర్వహిస్తారు? ఇది డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి మన దామచర్ల జనార్దన్ రావు గారు, వాళ్ళ సతీమణి నాగసత్యలత మేడం గారు వాళ్ళ చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగిందండి. మన 19వ తారీఖు ఈ చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఒంగోలు టౌన్ మొత్తంలో 25 చలివేంద్రాలు ప్రారంభించడం జరిగింది. వాటిల్లో 5 మధ్య కేంద్రాలుగా ప్రతిరోజు 50 రోజుల పాటు జరుగుతుంది. ఇది ఈ 50 రోజుల పాటు ప్రతిరోజు 5 కేంద్రాల్లో మజ్జిగ అనేది డిస్ట్రిబ్యూషన్ 12 గంటల నుంచి 2 గంటల వరకు ప్రతి ఒక్కరికి ఎండతాపంతో ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కళ్ళు సేద తీర్చుకోవడం కోసం రోడ్డును పోయే ప్రతి ఒక్కరికి, ఆటోలో వెళ్ళే వాళ్ళకైతేనే, నడిచి వెళ్ళే వాళ్ళకైతేనే ఉంది, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మజ్జిగ పంపిణీ అనేది జరుగుతూ ఉంది. 5 చోట్ల జరుగుతూ ఉందండి. ముఖ్యంగా 5 చోట్ల ఒంగోలు అన్నారు. ముఖ్యంగా 25 చలివేంద్ర కేంద్రాలు, ఈ 5 చోట్ల కూడా మధ్య కేంద్రాలు ఎక్కడెక్కడ ప్రారంభించారు, ఎంతమంది రోజుకు వచ్చి తాగుతున్నారు, అసలు వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? 5 కేంద్రాలు, ఒకటి బీకే అపార్ట్మెంట్స్ ముందు ఒకటి పెట్టారండి, రెండోది వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒకటి పెట్టారు, మూడోది వచ్చి మన కోర్ట్ సెంటర్లో పెట్టారు, నాలుగోది ఫ్లైఓవర్ బైపాస్ ఫ్లైఓవర్ దగ్గర ఒకటి పెట్టారు, ఐదోదేమో తెలుగుదేశం పార్టీ కార్యాలయం పార్టీ ఆఫీస్ ముందు ఒకటి పెట్టారండి. ఈ 5 కేంద్రాల్లో ప్రతిరోజు 12 గంటల నుంచి 2 గంటల వరకు మజ్జిగ అనేది పంపిణీ చేస్తారు. ప్రజల నుంచి చాలా స్పందన ఉంది. మేము ఆ ఎండకి తాపంతో మంచినీళ్ళే కాకుండా మన ఎమ్మెల్యే గారు మజ్జిగ కూడా ట్రస్ట్ తరపు నుంచి పంపిణీ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి ప్రజల నుంచి స్పందన అయితే ఇలా ఉందండి. మన విజువల్స్లో చూస్తూనే ఉన్నాము, ఈ మజ్జిగ కేంద్రాల దగ్గరికి మజ్జిగ తాగడానికి కూడా చాలామంది వస్తున్నారు. బాబు, ఇలా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం ఎలా ఉంది, ఎలా ఫీల్ అవుతుంది? బాగానే అంటే ఫ్రీగా మజ్జిగ కేంద్రాల నుంచి మజ్జిగ ఇస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అందరికి ఎండలో బాగా అందరు బండ్లు ఆపి తాగుతున్నారు. చూస్తున్నాను మన విజువల్స్లో బండి మీద నుంచి కూడా వచ్చినారు. ఇలా మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేశారు, మజ్జిగ తాగడానికి ఎండలకు మంచిగా పెట్టారు, బాగుంది. ఏమనిపిస్తుంది మీకు? మంచిగా ఉంది. ఎండలకే చల్లదానానికి ముందు మెయిన్ ఎండలకు బాగుంది మాకు. తాగారు ఇంతకుముందు ఎప్పుడన్నా? ఇప్పుడు రెండోసారి తాగటం బాగుంది మజ్జిగ. మొత్తానికి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి మజ్జిగ తాగటానికి, అదేవిధంగా ఎండ వేడి నుంచి తగ్గడానికి కూడా ఇక్కడ వేసవి తాపాన్ని ముఖ్యంగా తగ్గించడానికి కోసం కూడా చేసిన ఏర్పాట్లు ఎంతో బాగున్నాయి, ఎంత హాయిగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరొకరు ఉన్నారు. మేడం చెప్పండి, ఈ ప్రజలు ఇక్కడికి వచ్చి చాలామంది మజ్జిగ తాగుతుంటారు, మంచినీళ్ళు తాగుతున్నారు, అసలు వారి దగ్గర నుంచి ముఖ్యంగా ఏమంటున్నారు వాళ్ళు? ముఖ్యంగా ఒంగోలు నగరంలో ప్రజలందరికీ ఈ ఎండాకాలం విపరీతమైన ఎండల సందర్భంగా దాహార్ది తీర్చేందుకు ఒంగోలు ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, వారి సతీమణి నాగసత్యలత మేడం గారు వాళ్ళ ఆధ్వర్యంలో డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి ఒంగోలు నగరంలో కూడా 25 చలివేంద్రాలు ఏర్పాటు చేయని, ప్రతి చలివేంద్రంలో కూడా మంచినీళ్లు, మిగతా 5 చోట్ల మాత్రం మజ్జిగ అనేది పంపిణీ జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఎంతో ఎండకి ఆటోళ్ళు కానీ, వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు కానీ ఆగి దగ్గరగా వచ్చి తాగేసి వాళ్ళకి ఎండలకి బాగుంది అని చెప్పేసి ఎంతో గొప్పగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చెప్పండి, సరే చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఇక్కడికి ఇటువంటి కార్యక్రమాలు ఏమనిపిస్తుంది మీకు? మంచిదండి. అందరూ ఎండకి బాగా తీర్చుకుంటారు, ఇబ్బంది ఏం లేదు, బాగా హ్యాపీగా ఉందండి. మీరు తాగుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? రుచిగా కానీ టేస్ట్గా ఉన్నాయా, లేకపోతే ఊరకిస్తున్నారు కాబట్టి ఎలాగ ఉన్నాయి? టేస్ట్గా ఉన్నాయండి. నేను 3 రోజుల నుంచి వస్తున్నాను, డైలీ ఇదే టైము. స్కూల్ దగ్గర పిల్లల్ని తీసుకురావడానికి వెళ్తున్నాను, ఇదే టైం వస్తున్నాను. సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ బాగుందండి, టేస్ట్ అది బాగుంది. ఇది మొత్తానికి కూడా డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రం 25 కేంద్రాల్లో 5 కేంద్రాల్లో మజ్జిగ కూడా సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 వరకు కూడా ఈ సరఫరా కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా ఈ వేసవి తాపాన్ని తగ్గించడం కోసం 50 నుంచి 60 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో కూడా పూర్తిగా ఈ చలివేంద్ర కేంద్రాల్లో మజ్జిగ పంపిణీ, అదేవిధంగా వాహనదారులు కానీ వెళ్ళి వచ్చేవారు కానీ వారికి దాహార్తి తీర్చేదాని కోసం ఈ చలివేంద్ర కేంద్రాలు అయితే ఏర్పాటు చేసి మంచి సేవలు అయితే అందిస్తామని చెప్పేసి కూడా నిర్వాహకులు తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.